మనీపై పోరాటం, దరిద్ర భారత్పై యుద్ధం, టెర్రరిజంపై ఉక్కుపాదం, అవినీతి రహిత భారతే ఆశయం. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక వినిపిస్తున్న మాటలు ఇవి. సంప్రదాయ రాజకీయాలను మార్చడమే పనిగా పెట్టుకున్నారు మోడీ. పార్లమెంట్ ఫస్ట్ సెషన్స్లోనే తన పాత వైఖరికి భిన్నంగా కొత్తగా కనిపించారు. నమో యాటిట్యూడ్లో కంప్లీట్ చేంజెస్ వచ్చాయని అంటున్నారు. ఇంతకీ ఏంటవి? 3 వారాల నరేంద్ర మోడీ పాలనపై V6 ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రమాణ స్వీకారానికి 3 వారాలు. వారం రోజుల పార్లమెంట్ సెషన్స్లో సాధించాల్సిన లక్ష్యాలు. అధికారంలోకి రావడానికి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారో 60 నెలల్లో పాలనపైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మోడీ. గత నెల 26న భారత 15వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ. ఈ 3 వారాల్లో పాలనలో తనదైన ముద్ర వేశారు. పదవిలోకొచ్చిన రెండో రోజే బ్లాక్ మనీపై సిట్ను ఏర్పాటు చేసి తన ఉద్దేశమేంటో చెప్పారు. सेवानिवृत्त 2 न्यायाधीश जस्टिस शाह और जस्टिस पसायत जो हैं उन्हें ये जिम्मेदारी सौंपी गई है, जिसके अंदर रिजर्व बैंक के भी पदाधिकारी हैं, भारत के राजस्व सचिव भी हैं. ये अच्छी मुहिम है. और जबकि एक SIT स्पेशल इन्वेस्टिगेटिंग विशेष जांच समिति बनाई गई है, मैं समझता हूं इस पर किसी को भी कोई किसी प्रकार की आपत्ति नहीं होगी. अगर काला धन देश में लाया जाता है तो इस पर किसी को क्या आपत्ति होगी. भारतीय कम्युनिस्ट पार्टी तो शुरू से ये कहती रही है कि काले धन को लाया जाए, और संसद में भारतीय कम्युनिस्ट पार्टी ने ही सबसे पहले इस प्रश्न को उठाया था. పార్లమెంట్లో పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. లోక్సభలో విశేష అనుభవం ఉన్న చాలా మంది సీనియర్లు ఈ ఎన్నికల్లో ఇంటిముఖం పట్టారు. కాంగ్రెస్కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదు. బీజేపీలోనూ సీనియర్లు మోడీ దూకుడు ముందు తేలిపోయారు. అంతా క్లియర్. ఇక వచ్చే సీజన్ అంతా మోడీదే. పార్టీలో, ప్రతిపక్షాల్లో, అటు జనంలో అందరి నోట ఇదే మాట. మోడీ దూకుడుకు ఇక అడ్డు లేదన్నది అందరి మనోగతం. కానీ ట్రెండ్కు భిన్నంగా మోడీ కూల్గా తన పని తాను చేసుకుపోతున్నారు. పార్లమెంట్ ఫస్ట్ సెషన్స్లో ఆయన మాట్లాడిన తీరు, అందరి సహకారం కావాలని అర్థించిన తీరు చూసిన వాళ్ళెవరికైనా అర్థమయ్యే విషయం ఇది. मैं जो करूंगा मेरे देश के लिए करूंगा. अगर वो मैं कूड़ा कचरा भी अगर मैं रास्ते पर नहीं फेंकता हूं तो मैं देश के लिए करता हूं. ये अगर भाव बन गया, मैं समय पर नौकरी पर जाता हूं मतलब कि मैं देश की सेवा करता हूं. ये भाव जगाया जा सकता है. आज भी हमारे देश में देशभक्ति की कोई कमी नहीं है. एक क्रिकेट के मैदान में पूरा हिंदुस्तान 125 करोड़ का देश भारत माता की जय लेकर के खड़ा हो सकता है, तो हिंदुस्तान के 125 करोड़ की भलाई के लिए हिंदुस्तान खड़ा हो सकता है. ఎన్నికల ముందు వరకు పబ్లిసిటీ కోసం ట్విట్టర్, ఫేస్బుక్, 3Dలో హల్చల్ చేశారు మోడీ. బీజేపీని అధికారంలోకి తేవాలన్నా, తాను ప్రధాని కావాలన్న టాస్క్ పూర్తయింది. కానీ పాలనలో ఆ పబ్లిసిటీని కోరుకోవట్లేదు మోడీ. అందుకే PMO వెబ్సైట్లో తప్ప ఇంకెక్కడా మోడీ కనిపించట్లేదు. ఉగ్రవాదం పైన, దరిద్ర భారత్ పైన, అత్యాచారాలపైన, అన్నింటిపైన స్పష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్తున్నారన్న అభిప్రాయాలున్నాయి. దశాబ్దన్నరగా గుజరాత్లో 1 మ్యాన్ షో చేశారు మోడీ. కానీ దేశ ప్రధానిగా మాత్రం వేరియేషన్ చూపిస్తున్నారు. అందరి సహకారం ఉంటేనే దేశాభివృద్ధి అని పదే పదే రిక్వెస్ట్ చేశారు. और आज जो हमें किसी भी बेंच पर से किसी भी दल की तरफ से जो अच्छे सुझाव मिले हैं, वो मैं उसे अपनी आलोचना नहीं मानता हूं, मैं उसको मार्गदर्शक मानता हूं. उसका भी हम उपयोग करेंगे, अच्छाई के लिए उपयोग करेंगे. और लोकतंत्र में आलोचना अच्छाई के लिए होती है और होनी भी चाहिए. 3 వారాల పాలనలో మోడీ ప్రవర్తన మారిపోయిందన్నది చాలా మంది మాట. మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ మోడీపై ఏకంగా ఓ అంతర్జాతీయ పత్రికకు ఆర్టికల్ రాశారు. బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ గా నరేంద్ర మోడీ 1.0 వెర్షన్ నుంచి 2.0 వెర్షన్కు అప్గ్రేడ్ అయ్యారన్నది థరూర్ వెర్షన్. రాజకీయాల్లోకి ప్రవేశించిన మొదటి దశలో కొన్ని వర్గాలకు మాత్రమే ప్రతినిధిగా ఉన్న మోడీ ప్రధానిగా అందరినీ ఆదరిస్తుండడం,
ప్రజలందర్నీ కలుపుకుపోయేలా చర్యలు తీసుకుంటుండడం మార్పుకు నిదర్శనమన్నారు శశి థరూర్. అందరినీ కలుపుకుని పోయేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలను ఇతర పార్టీలు గుర్తించకపోవడమే ప్రతికూలాంశమన్నది థరూర్ అభిప్రాయం. థరూర్ ఒపీనియన్తో కాంగ్రెస్లో కలకలం రేగిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సమావేశాల్లో కూల్గా ప్రసంగాలు, మంత్రులకు నియమావళి, ఎంపీలకు లోకల్ పాఠాలు. వారం రోజుల పార్లమెంట్ సమావేశాల్లో రోజుకో షో చూపించారు నరేంద్ర మోడీ. ఇంతకీ వారం రోజుల సమావేశాల్లో మోడీ తీరు ఎలా సాగింది? ఇన్ హౌస్లో మోడీ యాటిట్యూడ్ ఎలా ఉంది? గత నెల 26న మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 4 నుంచి 14 వరకు పార్లమెంటు సమావేశాలు జరిగాయి. మొత్తంగా 3 వారాల పాలన. అందులో 8 రోజుల పాటు పార్లమెంటులోనే మోడీ. తొలి సమావేశాల్లో నరేంద్ర మోడీ ఎవరేం మాట్లాడినా శ్రద్ధగా వింటూ కూర్చున్నారు. తాను మాట్లాడేటప్పుడు కూల్గా ఉన్నారు. ग्लोबल मार्केट को कैप्चर करने के लिए सिक्किम के किसानों ने जो मेहनत की है उसको जोड़ करके अगर हम इस योजना को आगे बढ़ाएं तो दूर सुदूर हिमालय की गोद में बैठा हुआ सिक्किम प्रदेश कितनी बड़ी ताकत के साथ उभर सकता है। और इसलिए क्या कभी हम सपना नहीं देख सकते कि हमारा पूरा नॉर्थ ईस्ट ऑर्गेनिक स्टेट के रूप में हम कैसे उभार सकें और पूरे नॉर्थ ईस्ट को ऑर्गेनिक स्टेट के रूप में हम उभारें और विश्व के मार्केट को कब्जा करने के लिए भारत सरकार की तरफ से उनको मदद मिले तो वहां दूर पहाड़ों में रहने वाले लोगों की जिंदगी में कितना बड़ा बदलाव आ सकता है। 6 దశాబ్దాల దేశ రాజకీయాల్లో కొత్త ప్రభుత్వం కొలువైనప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం సంప్రదాయం. ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడం ఆనవాయితీ. After the fractured and contentious politics of the previous years, standing here today, I applaud the wisdom of my fellow citizens for having voted for stability, honesty and development in a resurgent India in which corruption will have no place. ఇక విమర్శలకు తావివ్వకుండా మంత్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్టింగ్ ఆపరేషన్స్ కు కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సమావేశాలున్నప్పుడు పార్లమెంటులో ఉండాలి, అయిపోయాక నియోజకవర్గాలకెళ్లి జనానికి సేవ చేయాలి. ఈ 5 ఏళ్లు టైంపాస్కు నో ఛాన్స్ అని హెచ్చరించారు. అంతేకాదు సీనియర్లకు వంగి వంగి దండాలు పెట్టాల్సిన పని లేదని, ప్రజాసేవ చేస్తే జనమే దీవిస్తారని సూచించడం విశేషం. ఇక ఎంపీలపై ఉన్న కేసుల్ని ఏడాదిలోపే విచారణ పూర్తయ్యేలా చూడాలని, దానికోసం సుప్రీంకోర్టుకు వెళ్దామని సభ సాక్షిగా మోడీ అన్న మాటలు ఆకట్టుకున్నాయి. విచారణలో దోషులుగా తేలితే జైలు శిక్ష తప్పదని, నిర్దోషులు పార్లమెంటులోనే ఉండాలని అన్నారు. గుజరాత్లో ప్రతిపక్షమే లేకుండా చేసుకున్న మోడీ పార్లమెంటులో మాత్రం ప్రతిపక్షాల సహకారం కోరడం విశేషం. గత కాలంలో చేదు అనుభవాల్ని మర్చిపోదామని, దేశాభివృద్ధి కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. లోక్సభలో పూర్తి మెజారిటీ ఉన్నా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్దామని స్నేహహస్తం అందించారు. మోడీలోని ఈ మార్పును ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దూకుడుగా దూసుకెళ్లే మోడీ సాధికారంగా సంయమనంతో మాట్లాడడం, పాలన విషయంలోనూ పబ్లిసిటీ లేకుండా తన పని తాను చేసుకుపోతుండడం చూసి అవాక్కవుతున్నారు. విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పడం, ఒకటంటే రెండనడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, అనుకున్నది చేసేయడం. గుజరాత్ సీఎంగా దశాబ్దన్నర కాలంగా మోడీ చేసింది ఇదే. ఏడాది క్రితం బీజేపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆ తరువాత ప్రధాని అభ్యర్థిగా మారే వరకు అన్నింట్లోనూ దూకుడు ప్రదర్శించారు మోడీ. ప్రధానిగా ఎన్నికయ్యాక సాఫ్ట్గా మారిపోయినట్లు కనిపించడం విశేషం. 3 వారాల పాలనలో అది స్పష్టంగా కనిపించింది. ఇంతకీ 3 వారాల్లో మోడీ ఏం చేశారు? పాలనపై ఎలాంటి ముద్ర వేశారు? మోడీయిజం దేశానికి కొన్నేళ్ల క్రితమే పరిచయమైంది.
అభివృద్ధితో పాటే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే ఇలాంటి నాయకుడే కావాలనుకుంది దేశం. అందుకే సోలోగా మెజారిటీ సాధించింది బీజేపీ. కేబినెట్ కూర్పులో మోడీ మార్క్ ఏంటో తేలిపోయింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్లను పక్కనబెట్టి స్మృతి ఇరానీ లాంటి అనామకులను కేబినెట్లో చేర్చుకోవడంతో నమో ఉద్దేశమేంటో తేలిపోయింది. సీనియర్ల సైడ్ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉండకూడదనే వాళ్లకు ఛాన్స్ ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు పార్లమెంటులో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న సుష్మా స్వరాజ్కు విదేశీ వ్యవహారాల శాఖ ఇచ్చి లైన్ క్లియర్ చేసుకోవడం ఆయన దూరదృష్టికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. ఇక ఉమాభారతి లాంటి ఫైర్ బ్రాండ్కి జలవనరుల శాఖ కేటాయించడం ఓ స్ట్రాటజీనే అంటున్నారు. ఇలా మంత్రివర్గం పైన తనదైన ముద్ర వేశారు మోడీ. తన దూకుడేంటో చూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెద్దన్నలా పెత్తనం చేస్తుందన్న విమర్శలున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు వీలైనంతగా ముఖ్యమంత్రులను కలుపుకుపోతున్నారు మోడీ. ఇప్పటికే చంద్రబాబు, కేసీఆర్, జయలలిత, నవీన్ పట్నాయక్ మోడీని కలిసిన వాళ్లలో ఉన్నారు. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో ఎలాగూ సత్సంబంధాలుంటాయి కాబట్టి మిగిలిన వాళ్లకు స్నేహహస్తం అందిస్తున్నారు. సహచర మంత్రుల ఆస్తుల వివరాలు తన టేబుల్పై ఉండాలని ఆదేశించారు మోడీ. బంధువులు, బినామీ పేర్లతో ఎవరికెలాంటి ఆస్తులున్నా, వ్యాపారాలున్నా తనకు తెలియజేయాలని సూచించారు. అలాగే విదేశాల్లో వ్యాపారాలున్నా అఫిడవిట్లో చూపించాలని ఆదేశించారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు తన ప్రభుత్వంలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు గుజరాత్ ఫార్ములానే దేశవ్యాప్తంగా అమలు చేసేలా మోడీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సింగిల్ విండో స్కీమ్ అమలుకు కృషి చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా కేబినెట్ సహచరుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అధికారంలో ఉన్న పాలనను పరుగులు పెట్టించాలంటే ఐఏఎస్లదే కీలక పాత్ర. అందుకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఐఏఎస్లతో సమావేశం నిర్వహించారు మోడీ. సమస్యలుంటే చెప్పండి, కానీ అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయండని అధికారులను కోరడం మోడీ మార్క్ పాలనకు నిదర్శనమంటున్నారు. ఫ్రీగా పనిచేసే వాతావరణాన్ని కల్పించేందుకు ఆయన వాళ్లతో మీట్ అయినట్లు తెలుస్తోంది. గుజరాత్లోనూ అదే ఫార్ములాను ఫాలో అయ్యారు మోడీ. కేంద్రంలోనూ దాన్నే అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏదైతేనేం 3 వారాల పాలనతో తన దూకుడేంటో, స్ట్రాటజీ ఏంటో క్లియర్గా చూపించారు మోడీ. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. మోడీ అదే చేశారు. గుజరాత్లో గెలిచారు. ఇప్పుడు కేంద్రంలో సెటిల్ అయ్యారు. అసలు మోడీ గుజరాత్లో ఏం చేశారు? ఇప్పుడేం చేస్తున్నారు? నేను నెంబర్ 1 కూలీని. 60 నెలలు అవకాశమివ్వండి, మార్పు చూపిస్తానని ప్రచారం చేశారు మోడీ. గుజరాత్ అభివృద్ధిని 3Dలో చూపించారు. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఓవైపు కొత్త కెరటం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ చేసినా మోడీ వేవ్ని ఆపలేకపోయారు. మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉందని తెలిసినా దాన్ని బీజేపీ ఈ స్థాయిలో క్యాష్ చేసుకుంటుంది అని ఎవ్వరూ ఊహించలేదు. దానికి కారణం మోడీనే అన్నది క్లియర్. ఏడాది పాటు వేల మైళ్ల దూరం ప్రయాణించారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు, స్టార్ క్యాంపెయినర్లంతా రాష్ట్రాలు, సొంత నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైతే మోడీ మాత్రం దేశాన్ని చుట్టేసి వచ్చారు. దాంతో ఓటర్ల మనసును మార్చారు. గుజరాత్లో హ్యాట్రిక్తో బీజేపీకి ఎదురు లేకుండా చేశారు నరేంద్ర మోడీ. ప్రధాని అభ్యర్థిగా ఎంపికయ్యే వరకు బీజేపీ ప్రతిపక్షంగా ఫెయిల్ అయింది. యూపీఏ పాలనలో ఎన్నో అస్త్రాలు అందివచ్చినా కమలం అందిపుచ్చుకోలేకపోయింది. కానీ మోడీ రాకతో పార్టీ పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది.
అభివృద్ధి మంత్రంతో దూసుకొచ్చిన మోడీ ఇప్పుడు బీజేపీకే పెద్ద దిక్కుగా మారారు. చెప్పాలనుకున్న మాటను సూటిగా చెప్పడం, జనం గుర్తుంచుకునేలా ముద్ర వేయడం ఆయన్ని తిరుగులేని నేతగా మార్చేశాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చాలా రాష్ట్రాలను స్వీప్ చేసింది కమలం. ఇప్పుడు తన ప్రభుత్వ విధానాలతో మిగతా రాష్ట్రాల్లోనూ పాగా వేయాలన్న ప్లాన్లతో మోడీ ముందుకు వెడుతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వాల పాలనకు భిన్నంగా అవినీతి రహిత భారత్ను నిర్మించేందుకు పునాదులు వేయాలి అన్నది మోడీ సంకల్పమని అంటున్నారు. మరి అందులో సక్సెస్ అవుతారో లేదో చూడాలి. కాంగ్రెస్కు 4 దశాబ్దాల పాటు అవకాశం ఇచ్చారు. నాకో 60 నెలలు ఛాన్స్ ఇవ్వండి, దేశం ముఖ చిత్రాన్ని మార్చేస్తా. ప్రచారంలో మోడీ పదే పదే చెప్పిన మాటలు ఇవి. కొత్త తీరుతో ఆకర్షిస్తున్న మోడీ ఫలితాలు చూపించడంలోనే ఆయన విజయం ఆధారపడి ఉంది. కానీ రాజకీయాల్లో అనుకున్నవన్నీ చేసి చూపడం అంత ఈజీ కాదు. మోడీ తన మార్క్ని ఎంత బలంగా వేస్తారో వేచి చూద్దాం. ఇది V6 స్పాట్లైట్.